ఉన్నా చాలాసేపు నుంచి మాట్లాడుకుంటున్నాను, టైం అవుతుంది, వెళ్ళేసి వస్తా. ఓకే తమ్ముడు. ఉన్నా మర్చిపోయాను, పెళ్ళి 1 year అయింది కదా, విశేషం ఏంది? మేము కూడా ఆ సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాం తమ్ముడు. వస్తే ఖచ్చితంగా చెప్తాను. అన్నా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది, విశేషం ఏం లేదా? వారసం ఎప్పుడు దింపుతావన్నా? ఈసారి మాట్లాడుకోవాలి తమ్ముడు. వెళ్తున్నా. దేని గురించి అడిగినా చెబుతాడు, ఏదైనా విశేషమా అంటేనేమో మాట్లాడు. ఏందో ఈ మనిషి. అన్నా 10,000 కావాలన్నా. ఈ నెల కొంచెం డబ్బులు టైట్గా ఉన్నాయి తమ్ముడు, వేరే దానికి వాడాను, లేదంటే ఖచ్చితంగా ఇచ్చేవాడినాయి. ఖర్చేనియా? ఏందన్నా ఏదైనా విశేషమా? ఎవర్రా ఫోన్లో? రాంబాబు అన్న. ఏందన్నా ఏదైనా విశేషం అంటే ఫోన్ కట్ చేస్తాడు. అలా అడుగుతున్నానని మధ్య సరిగ్గా మాట్లాడినాను. కొంచెం ఉన్న బుద్ధి ఉందారా నీకు? నీలాంటి వాళ్ళ వల్లే వాడు బజారు తిరగటం కూడా మానేశాడు. చుట్టాల వల్ల వాడి భార్య ఫంక్షన్లకు రావడం కూడా మానేశారు. విశేషం ఏదన్నా ఉంటే వాళ్ళే వచ్చి ఆనందంగా చెప్తారు కదరా. ప్రతిసారి వాళ్ళని అడిగి బాధపట్టాల్సిన అవసరం లేదు. పిల్లలు లేరనే బాధ కన్నా మీలాంటి వాళ్ళని మాటలు తట్టుకోవడమే చాలా కష్టం. దయచేసి అలా మాట్లాడకండి.